మన జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ సిరీస్ డే 4కి మీ అందరికీ హార్దిక స్వాగతం. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఏ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అది లాంగ్ రన్ లో మనకి ఎలా ఉపయోగపడుతుంది. నేను చెప్పే విధంగా మీరు ఫాలో అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. లాస్ వచ్చినా కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా బిజినెస్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు, రండి ఒక్కొక్క పాయింట్ని క్లియర్గా చూద్దాం. ముందుగా ఒక చిన్న కథ ఉంది, అది వినడానికి రండి. ఒక అడవిలో 5 మంది పురుషులు 5 మంది మహిళలు కలిసి నివసించేవారు. వాళ్ళ జీవనం కోసం రోజు వంట చేయడానికి కట్టెలు కొట్టి మార్కెట్కి తీసుకెళ్లి అమ్మేవారు. మొదట్లో కట్టెలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవి. మార్కెట్లో డిమాండ్ ఉన్నా వాళ్ళు 100 రూపాయలకే అమ్మేవారు. అప్పుడే ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది. అతను అనుకున్నాడు, ఇది నిజంగా సరైన రేటా, మనం పరీక్ష చేసి చూద్దాం. అందుకే ఆ రోజు 5 మంది కాకుండా కేవలం 2 మందినే మార్కెట్కి పంపాలని నిర్ణయించాడు. అన్నయ్యలతో ఇలా చెప్పాడు, నాకు ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు. ఏదైనా జరిగితే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 2 ఉండాలి. మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వెళ్లే ముందు తమ్ముడు ఇలా అన్నాడు, ఈ రోజు నేను కట్టెలు ఎక్కువ రేటుకు అమ్మే ప్రయత్నం చేస్తాను. అమ్ముడుపోతే కొంత లాభం మీకు ఇస్తాను. అన్నయ్యలు అనుమానంగా చూశారు. ఇప్పటివరకు 100 రూపాయలకే అమ్ముతున్నాం కదా. అప్పుడతను చెప్పాడు, ఈసారి 150 రూపాయలు అడగండి. ఓపిక పట్టండి. ఓపిక పూర్తిగా పోతే చివర్లో 100కైనా అమ్మేయండి. మరుసటి రోజు ఏమైంది, 2 మార్కెట్కి వెళ్లారు. ఒకడు ఓపిక కోల్పోయి 100 రూపాయలకే అమ్మేశాడు. ఇంకొకడు ఓపిక పట్టాడు. చివరకు 150 రూపాయలకు అమ్మగలిగాడు. ఇది చూసి 100కి అమ్మిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇంటికి వచ్చి జరిగినదంతా చెప్పాడు. అప్పుడే మార్పు మొదలైంది. తమ్ముడు అన్నాడు, ఇకపై మనం అందరం ఒకే రేటులో ఉండాలి. తరువాతి 30 రోజులు అందరూ 150 రూపాయలకే అమ్మారు. అందరూ తమ్ముడిని ప్రశంసించారు. కానీ ఇక్కడే అసలు బిజినెస్ ట్విస్ట్. కొనుగోలుదారుడు గమనించాడు. ధర పెరిగింది. అందరూ ఒకే రేటులో ఉన్నారు. కొంత ఎక్కువగా కొనుగోలు చేసి 7 రోజులు రావడం మానేశాడు. అన్నయ్యలు భయపడ్డారు. ధర పెంచినందుకే కొనుగోలుదారుడు రావడం మానేశాడు. తమ్ముడిని తిట్టారు కూడా. 7వ రోజు కొనుగోలుదారుడు వచ్చి అన్నాడు, 100 రూపాయలకే అయితేనే కొనుగోలు చేస్తాను. భయంతో అన్నయ్యలు ఒప్పుకున్నారు. అప్పుడే అసలు స్ట్రాటజీ బయటపడింది. తమ్ముడు అన్నాడు, మీరు ఇక్కడే 100కి అమ్మండి. నేను వేరే చోట అమ్ముతాను. మీకు కట్టెలు మోసే శ్రమ కూడా తగ్గుతుంది. మరుసటి రోజు నుంచి అతనే కట్టెలు తీసుకెళ్లి 180 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అక్కడ కట్టెలు దొరకడం కష్టం, డిమాండ్ ఎక్కువ. ఒక రోజు సరదాగా ఒక అన్నయ్య వచ్చి అడిగాడు. ఇక్కడ నుంచే అసలు బిజినెస్ మొదలవుతుంది. తనతో పాటు వచ్చిన తన అన్నయ్యను చూసి తమ్ముడు ఒక విషయానికి గమనించాడు. అన్నయ్య మన దగ్గర 100 రూపాయలకు కొనుగోలు చేసి ఎక్కడ 180 రూపాయలకు అమ్ముతున్నాడో చూసి నేను కూడా ఇలానే చేయాలి అని అనుకున్నాడు. తరువాతి రోజు నుంచి అన్నయ్య కూడా నేను కూడా కొనుగోలు చేసి అమ్ముతాను అన్నాడు. అందరూ సరే అన్నారు. తమ్ముడు 100 రూపాయలకు కొనుగోలు చేస్తుండగా అన్నయ్య 110 రూపాయలకు కొనడం మొదలు పెట్టాడు. మిగిలిన అన్నయ్యలంతా అన్నయ్యకే సరుకు ఇవ్వడం మొదలు పెట్టారు. మరుసటి రోజు కొనుగోలు చేసిన సరుకంతా అన్నయ్య దగ్గరకే వెళ్లిపోయింది. ఎక్కువ సరుకు పట్టుకుపోవడంతో కొనుగోలుదారుడు ఇలా అనుకున్నాడు, బహుశా వీళ్ల దగ్గర సరుకు ఎక్కువగా ఉందేమో, అందుకే అమ్మకం పోవడం లేదు. అది అమ్ముడుపోక మొత్తం తీసుకొచ్చారు అని. అందుకే 70 రూపాయలకే కొనుగోలు చేశాడు. అది తప్పనిసరి పరిస్థితి. తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ విషయానికి ఎవరికీ చెప్పలేకపోయాడు. ఒక్కో దానిపై 30 రూపాయల నష్టం వచ్చింది. తరువాతి రోజు మళ్లీ కొనుగోలుకు అన్నయ్య, తమ్ముడు 2 వచ్చారు. అన్న కొనుగోలు చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు మానేస్తే పరువు పోతుంది అనుకుని మళ్లీ కొనడం మొదలుపెట్టాడు. అదే రేటు. అందరూ మళ్లీ అన్నయ్యకే సరుకు ఇచ్చారు. ఇలా 30 రోజుల తర్వాత అన్నయ్య పూర్తిగా నష్టపోయాడు. ఇదంతా చూసిన తమ్ముడు మాత్రం మొహమాటం లేకుండా 80 రూపాయలకు కొనాలి అనుకుంటున్నాను, ఇస్తారా? 30 రోజులుగా అమ్మకం లేదు కదా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, అన్నయ్య 110 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాడు కదా, మరి నీకు అలా ఎలా ఇస్తాం? మనవాడికి లాభం రావాలి కానీ రేటు తగ్గించకూడదు అన్నారు. సరే అని తమ్ముడు పక్కకు వెళ్ళిపోయాడు. అన్నయ్య మాత్రం కొనాల్సి వచ్చింది. అప్పటికే అన్నయ్య దగ్గర డబ్బు పూర్తిగా ఖాళీ అయిపోయింది. కానీ అది ఎవరికీ తెలియదు. తమ్ముడిని పిలిచి రహస్యంగా
నీ దగ్గర కొంత డబ్బు ఉంటే ఇవ్వు. 100 రూపాయలకు 5 రూపాయలు వడ్డీగా ఇస్తాను అన్నాడు. తమ్ముడి దగ్గర డబ్బు ఉండడంతో కొంత ఇచ్చాడు. 5 రూపాయల వడ్డీతో కొనుగోలు చేసి తమ్ముడి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ఇది రేటు ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరిగింది అన్నాడు. అప్పుడు తమ్ముడు కరిగిపోయి ఒక బిజినెస్ సీక్రెట్ చెప్పాడు. నువ్వు ఎక్కువ సరుకు కొనుగోలు చేస్తే సరుకు ఎక్కువగా ఉంటే రేటు తగ్గిపోతుంది. కాబట్టి తక్కువగా సరుకు పట్టుకుపో అన్నాడు. మరుసటి రోజు నుంచి ఆ ట్రిక్ వర్క్ అయింది. వచ్చిన డబ్బుతో తమ్ముడు తన భార్యకు అలంకారాలు కొనిపెట్టాడు. ఇది చూసిన ఇంకొక అన్నయ్య భార్య, నువ్వు కూడా కొనుగోలు చేసి నిల్వ పెట్టి అమ్ము అని చెప్పింది. ఆమె మాట విని అతడు కొనుగోలు చేసి నిల్వ పెట్టి కొన్నిసార్లు 100 రూపాయలకు, కొన్నిసార్లు 120 రూపాయలకు కూడా అమ్మగలిగాడు. ఒకరోజు అన్నయ్య అకస్మాత్తుగా తమ్ముడికి డబ్బు ఇవ్వడం ఆపేశాడు. అప్పుడు తమ్ముడు కొంత సరుకు కొనుగోలు చేసి స్టాక్ చేయడం మొదలు పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత 2 అన్నయ్యలు సరుకు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. తక్కువ సరుకు కావాలంటే అన్నయ్యల దగ్గరకు వెళ్ళేవారు. ఎక్కువ సరుకు కావాలంటే తమ్ముడి దగ్గరకే వచ్చేవారు. ఎందుకంటే తమ్ముడి దగ్గర సరుకు ఎక్కువగా ఉండేది. అలా పెద్ద కొనుగోలుదారులంతా తమ్ముడి దగ్గరకే వచ్చేవారు. ఇది చూసి అన్నయ్యలు కూడా మేము కూడా అలాగే చేద్దాం అని తమ్ముడి దగ్గర అప్పు తీసుకున్నారు. కానీ అప్పటికే తమ్ముడు బ్రాండ్ అయిపోయాడు. అందరూ అతని దగ్గరకే కొనుగోలు చేశారు. అప్పు తీసుకున్న అన్నయ్యలంతా పూర్తిగా నష్టపోయారు. ఎక్కువ రేటు పెట్టి ఎక్కువ సరుకు కొనాలని ప్రయత్నించి నష్టపోయారు. ఇంకా 2 అన్నయ్యల భార్యలు ఉన్నారు. వారిలో ఒక జంట మనం కూడా కొనుగోలు, అమ్మకం మొదలు పెడదాం అంటూ కాలం గడిపారు. మరో జంట మనకెందుకు ఇవన్నీ, మనకు రావాల్సింది వస్తుంది అంటూ కాలం వెళ్ళబుచ్చారు. చివరికి అప్పు చేసిన అన్నయ్యలు నష్టపోయి సరుకు కొనలేక బిజినెస్ మూసేయాల్సి వచ్చింది. కానీ తమ్ముడికి మాత్రం ఇప్పటికీ చాలా డబ్బు రావాల్సి ఉంది. తమ్ముడు మాత్రం ఇప్పుడు తనకు అనుకున్న రేటుకే కొనుగోలు చేస్తూ కొనసాగుతున్నాడు. ఈ వీడియోలో బిజినెస్కు సంబంధించిన చాలా విషయాలు దాగి ఉన్నాయి. అవి మీకు ఏమేమి అనిపించాయో కామెంట్స్లో తప్పకుండా రాయండి. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో నాకు తెలుసుకోవాలని ఉంది. అదే కాదు, మీ మైండ్ని కూడా ఓ చిన్న టెస్ట్ చేసినట్టే అవుతుంది. దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియోని రేపు అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ కూడా ఓకే. ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఏమీ చేయాలనిపించకపోతే స్కిప్ చేయండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.